హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 35. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను చేసిన ఎంక్వైరీలో కూడా సేమ్ ఇలాంటి విషయాలే తెలిసాయి. సియా ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడదు. తన వర్క్ ఏంటో తను చూసుకుంటుంది. ఓన్లీ అభిషేక్ తోనే ఫ్రీగా ఉంటుంది. అదే మన శశాంక్కి నచ్చలేదు. తీసి దూరంగా పడేశాడు. అప్పటి నుంచి గొప్ప రిలీఫ్ గా అయితే ఉంది. కానీ ఆ ఫీలింగ్ ఏంటో అర్థమై చావట్లేదు. అదొక సమస్య శశాంక్ గారికి. ఈ మధ్యలో ఒక చోట ఇక్కడ ఆపేయండి సార్, ఇక్కడ నుంచి నేను వెళ్తాను అంటుంది సియా. వై, ఇక్కడేనా భాగ్యనగర్ అంటూ సడన్ బ్రేక్ తో కారు ఆపి చుట్టూ చూస్తాడు శశాంక్. నో సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వెజిటేబుల్స్ ఫ్రెష్ గా దొరుకుతాయి. నేను అక్కడ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతాను అంటుంది సియా. అలా అయితే నేను వస్తాను, మీకేనా ఫ్రెష్ వెజిటేబుల్స్, మాకు వద్దా అంటాడు శశాంక్. దాంతో మీ ఇష్టం అంటుంది. కారు ఒక చోట పార్క్ చేసి కారు దిగగానే, చాలా చిన్న మార్కెట్, ఇవాళ మీ రాక వల్ల దానికి ఎక్కువ కళ వచ్చేస్తుంది అంటుంది సియా. అంటే అర్థం కాలేదు శశాంక్కి. ఇలా సూట్ వేసుకొని అక్కడికి షాపింగ్ కి ఎవరూ రారు అంటూ నవ్వుతుంది సియా. అమ్మో బాబోయ్ అంటూ కోటు విప్పి కారులో వేసేశాడు. అయ్యో ఉండనివ్వండి అంది సియా. వద్దు బాబోయ్, పిచ్చోడ్ని చూసినట్టు చూస్తారు అని నవ్వుతాడు శశాంక్. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే నిజంగానే అది చాలా చిన్న మార్కెట్. ఇరువైపులా జనాలు తట్టల్లో బుట్టల్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా చిన్న మార్కెట్ అయినా చాలా జనాలు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇక్కడైతే బేరం చెయ్యొచ్చు అని ఇలా తీసుకుంటుందేమో, బాగా పొదుపు చేస్తారేమో మేడం అని అనుకుంటాడు. కానీ సియా ఎక్కడా బేరం ఆడకుండా చెప్పన ధరకే డబ్బులు ఇచ్చేస్తూ అన్ని రకాల వెజిటేబుల్స్ 1 కేజీ తీసుకుంటుంది. అలా శశాంక్ వాళ్ళకి కూడా అక్కడే ఒక బ్యాగ్ కొనుక్కొని మరీ తీసుకుంటాడు. తర్వాత కొన్ని ఫ్రూట్స్, అలాగే దేవుడికి పువ్వులు తీసుకొని కార్ దగ్గరికి వచ్చేస్తారు. మీరు ఇక్కడ బార్గెన్ చేయలేదు, అలాంటప్పుడు ఇంత దూరం వచ్చి ఈ పొల్యూషన్ లో ఎందుకు, హ్యాపీగా ఏసీ ఉన్న సూపర్ మార్కెట్ కో వెళ్ళొచ్చు కదా అంటాడు శశాంక్. అందరూ అక్కడికి వెళ్తే మరి వీళ్ళు ఎలా బ్రతకాలి సార్ అంటుంది సియా. అయితే మీరొక్కరే కొంటే వీళ్ళు ఉన్న వాళ్ళు అయిపోతారా అని అడుగుతాడు శశాంక్. నేనొక్కదాన్నే కొంటే కాదు, నాలాంటి వాళ్ళు ఓ 10 మంది, వాళ్ళకి కొన్ని రోజులు ఇస్తాయి. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరిలో ఏ ఒక్కరిని ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నావు అని అడిగినా ప్రతి ఒక్కళ్ళు 20 సంవత్సరాలు, మరొకరు 15 సంవత్సరాలు, ఇంకొకరు 30 సంవత్సరాలు అని ఇలా తమ అనుభవాన్ని చెప్తారు. అంటే వాళ్ళు ఇన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఈ బిజినెస్ తప్ప వాళ్ళకి మరొకటి చేయడం రాదు. అలాంటి వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తే నాకేం వస్తుంది? అదే సూపర్ మార్కెట్ కి వెళ్తే అక్కడ ఫిక్స్ రేట్, నో బార్గెన్. అలాంటప్పుడు అక్కడ కొన్నట్టే ఇక్కడ కొంటే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. పైగా కెమికల్ స్ప్రే చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవాయిడ్ చేయొచ్చు, మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు అంటుంది సియా. స్ట్రేంజ్ గా చూశాడు సియని. ఇంత చిన్న విషయంలో ఇంత లాజిక్ ఉందా? తను నేచురల్ గానే ఉండదు కాదు, నేచురల్ ఫ్రెండ్లీ కూడా. మరి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అన్నట్లుగా అనిపించింది ఒక క్షణం శశాంక్కి. నిజంగా మీ అంత ఓపెన్ మైండెడ్ గా నేను ఆలోచించలేకపోయాను అన్నాడు కార్కి ఆనుకొని నిలబడి సియాని మాత్రమే చూస్తూ. ఇప్పుడు మీకు ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వనా అంటుంది సియా. ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు నన్ను ఒక పొట్టి గ్యాంగ్ వచ్చి రౌండప్ చేస్తారు అనగానే నిజంగానే ఒక 10 వరకు పిల్లలు వచ్చి సియా చుట్టూ నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో రకరకాల బొమ్మలు, దోమల బ్యాట్స్, ఫ్లవర్స్, ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్, టెడ్డీ బేర్స్ ఉన్నాయి. 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు ఆడ మగ పిల్లలున్నారు. చాలా సీరియస్ గా చూస్తున్నారు సియాని. ఏంటిది అడుగుతాడు కన్ఫ్యూజ్ గా శశాంక్.
దీది ఆజ్ కిస్సే ఖరీదోగే? అక్క ఇవాళ ఎవరి దగ్గర కొంటావు అని హిందీలో అడుగుతాడు ఒక బాబు. దానికి సియా నవ్వుతూ ఒక పాప దగ్గరున్న టెడ్డీ బేర్స్ 2 తీసుకొని ఏ కిత్నే కా హై, ఇవి ఎంత అని అడుగుతుంది. అవి 80 రూపాయలు అని చెప్తుంది పాప హిందీలో. వెంటనే 200 రూపాయల నోటు తీసి ఆ పాప చేతికిచ్చి 2 టెడ్డీ బేర్స్ తీసుకుంది. ఆ తర్వాత నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి 200 నోట్స్ తలా ఒకటి ఇచ్చి అబ్ ఖుష్, ఇప్పుడు సంతోషమా అని అడిగింది హిందీలో. హా దీదీ శుక్రియా, అవునక్క ధన్యవాదాలు అంటూ హ్యాపీగా పరిగెత్తారు పిల్లలు. వాళ్ళని చూసి మెస్మరైజ్ అయిపోతాడు శశాంక్. అంటే ఇలా ప్రతివారం జరుగుతుందా అని అడుగుతాడు సియని. నేను ఎప్పుడు వచ్చినా వాళ్ళ దగ్గర కొనకపోయినా డబ్బులు ఇస్తాను, దాంతో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు అంటుంది సియా. సో మీరు చిన్న మదర్ తెరిసా అన్నమాట అంటూ నవ్వుతాడు శశాంక్. ఆమె కారణ జన్మురాలు, ఆమెతో మనకు పోలిక ఏంటి? ఒక్కోసారి మన బతుక్కి కారణం కూడా తెలియకుండానే బతికేస్తూ ఉంటాం అంటుంది ఎటో ఆలోచిస్తూ సియా. తన మాటల్లో వాస్తవాన్ని గ్రహిస్తూ ఓకే లీవిచ్, రండి వెళ్దాం అన్నాడు శశాంక్. తన పర్సనల్ లైఫ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అనుకుంటూ. ఇక దారిలో మీరిద్దరే కదా, అన్ని వెజిటబుల్స్ అవసరమా అని అడిగాడు శశాంక్. దానికి సియా మా ఇంట్లో పనమ్మాయికి మాకు సరిపడా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మిగతావి ఆమె తీసుకెళ్తుంది, అందుకే ఎక్కువ కొంటాను అని చెప్తుంది. ఆమె మానవత్వం ఏంటో అర్థం చేసుకున్న శశాంక్ ఈసారి షాక్ అవ్వలేదు. ఆ తర్వాత అపార్ట్మెంట్ చేరారు. ఇక బాయ్ చెప్పి సియా వెళ్ళిపోయింది. రాజ్ తో అమ్మ అలా మాట్లాడిందేంటి? రాజ్ ని తన ముఖం చూడొద్దు అంది. నాకైతే నచ్చలేదు అంది సామవి సంపత్. మరేం చేద్దాం, అది అమ్మ నిర్ణయం అన్నాడు సంపత్. ఆ విషయం అమ్మకి చెప్పాలని ఏముంది? ఈ రాజ్కి కూడా బుద్ధి లేదు. అసలు నన్ను అడిగితే సియా వచ్చాకే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. అది వెళ్ళిపోయాకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనగానే శాంభవి అని గట్టిగా ఒక వాయిస్ వినిపించింది. దడుచుకున్న శాంభవి షాక్ అవుతూ పక్కకు చూస్తే మెట్లు దిగుతున్న కిషోర్ కోపంగా చూస్తున్నాడు శాంభవిని. అది అన్నయ్య అనగానే నోర్ముయ్, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆ అమ్మాయి ననే అర్హత నీకు ఉందా? అసలు ఏమనుకొని అన్నావు? వెంటనే ప్రశ్నించాడు కిషోర్ చాలా కోపంగా. అప్పుడే జిమ్ చేసుకొని హాల్లోకి వస్తున్న రాజ్ కిషోర్ మాటలు విని ఆగిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలియక. అది అన్నయ్య, అమ్మ రాత్రి మాట్లాడిన మాటలకు కారణం సియానే కదా. ఇప్పుడు తను మనకి ఏమవుతుందని అమ్మ రాజ్ని తిట్టాల్సిన అవసరం ఏముంది తన విషయంలో అని అడుగుతుంది శాంభవి. మరి ఇక్కడ తను లేనప్పుడు ఆ అమ్మాయిని అనాల్సిన అవసరం కూడా మనకు లేదు కదా అంటుంది శాంతి. తను ఇక్కడ లేకున్నా ఇంకా తన టాపిక్ మన ఇంటిని పట్టుకొని వేలాడుతూనే ఉంది కదా, అందుకే అన్నాను. తప్పుగా అనుకోకండి అన్నయ్య. ఆ పెళ్లి చేసుకుని వాడు ఏం బాగుపడ్డాడు? ఇంకా చెడిపోయాడు. ఆ పిల్ల వెళ్ళిపోయాకే ఆ ఇటలీ మోడల్ ని వదిలేశాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ వాడి పెళ్లి గురించి ఆలోచించండి, వెళ్ళిపోయిన అమ్మాయి గురించి కాదు అంటుంది ఏమాత్రం భయపడకుండా. అయితే వాడు చెడిపోవడానికి కారణం సియానా? చాలా కోపంగా అడిగాడు కిషోర్. దానికి శాంభవి అది కాదన్నయ్య అనగానే నువ్వు నోరు మూసుకో, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఒకరిని మంచి ఒకరిని చెడు చెయ్యడం మన చేతుల్లో లేదు. అలా అయితే చిన్నప్పటి నుంచి రాజ్ని బాగానే పెంచుకునే వాళ్ళం కదా. వాడు చెడిపోతే ఎక్కడో పుట్టి పెరిగిన సియా ఎలా కారణమవుతుంది? ఆ అమ్మాయి ఇక్కడ చాలా భరించింది. నీ భర్త నిన్ను కాకుండా వేరే అమ్మాయితో తిరిగితే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అన్నాడు సంపత్. అంతే సైలెంట్ అయిపోయింది శాంభవి. అన్ని భరించింది ఆ అమ్మాయి ఈ ఇంటి పరువు కోసం. తనకు మనం సహాయం చేస్తామనే మాటే కాని అటు తల్లి కూడా దక్కలేదు, ఇటు జరిగిన పెళ్లి కూడా ఆమె జీవితం మొత్తం చేదు జ్ఞాపకాలతో నిండిపోయింది అంటాడు చాలా బాధగా కిషోర్. అవన్నీ వింటూ మౌనంగా నిలబడ్డాడు బయటే రాజ్. ఆయన మాటల్లో వాస్తవాన్ని గ్రహిస్తూ జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్య,
ఇప్పటికైనా ఆలస్యం ఏమైపోలేదు. వాడి జీవితం బాగుపడుతుంది. స్మితాని వాడికిచ్చి పెళ్లి చేస్తే అంటూ తన మనసులో మాట బయట పెట్టింది శాంభవి. ఆమె బాధ తల్లి ద్వారా రాజ్ని పెళ్లికి ఒప్పించాలి అనుకుంది. కానీ తల్లి ఇప్పుడు రాజ్తో మాట్లాడట్లేదు. ఇప్పుడు కిషోర్ సంపత్ను కూడా పట్టించుకోకపోతే ఈ పెళ్లి జరగదు. ఇక తన కూతురు ఈ ఇంటికి ఎప్పటికీ పెద్ద కోడలు కాదు. అందుకే సియాని తిట్టుకుంటూ టాపిక్ లేవనెత్తింది. నాకు తెలిసినంత వరకు రాజ్కి భార్య సియానే. ఆమె కాకుండా ఇంకో మనిషిని వాడి పక్కన నేను ఊహించుకోలేను. అలాంటి మంచి అమ్మాయిని వదులుకున్నాడు అంటే వాడికి మనుషుల విలువ తెలియదని అర్థమైంది. ఇప్పటికే సియాకు జరిగిన అన్యాయానికి నేను కనిపించని బరువు మోస్తున్నాను. మరొక అమ్మాయి జీవితం పాడు చేయలేను. ఇక వాడి జీవితం వాడిష్టం. ఇక పైన ఎప్పుడు వాడి పెళ్లి టాపిక్ నా దగ్గరికి తీసుకురాకు అంటూ పైకి వెళ్ళిపోయాడు కిషోర్. ఆ మాట విని షాక్ అయిపోయింది శాంభవి. ఆ రోజు వీకెండ్ అవ్వడంతో గ్రాసరీ కోసం సూపర్ మార్కెట్ కి వెళ్లిన సియా తిరిగి వస్తుండగా దారిలో చిన్నగా వర్షం మొదలైంది. సడన్ గా ఈ వర్షం ఏంటి, వచ్చేటప్పుడు ఎండగానే ఉంది, అంతలోనే మబ్బు పట్టేసింది అనుకుంటూ వర్షం పెద్దది అవ్వక ముందే వెళ్ళాలి అని ఆటో కోసం చూస్తుంది. కానీ దారిలో ఏ ఆటో కనిపించలేదు. పెద్దగా దూరం లేనందుకు టైం వేస్ట్ చేయకుండా నడుచుకుంటూ వెళ్తుంది. కాలనీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో చాలా మంది మార్వడీస్ ఏదో అమ్మవారిని ఊరేగింపు తీస్తున్నారు. అమ్మవారికి మొక్కుకుంటూ ఆ క్రౌడ్ నుంచి తప్పించుకొని 4 అడుగులు ముందుకేసిందో లేదో ఒక క్షణం అలాగే ఆగిపోయింది సియా. ఎవరినో చూసినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. గాలికి తన స్కార్ఫ్ ఎగురుతుంటే దాన్ని సరిగ్గా పట్టుకొని మరో 4 అడుగులు ముందుకేసింది. మళ్ళీ తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది. మరోసారి వెనక్కి తిరిగి చూసింది. తన కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. కాసేపు అబ్జర్వ్ చేసి చూసింది. తను అనుకున్నట్లు ఎవరూ కనిపించలేదు. మళ్ళీ అంతలోనే తానే ఏదో భ్రమ పడుతున్నాను అనుకొని గుండెను గట్టిగా చేసుకున్నట్టుగా బ్యాగ్ గట్టిగా పట్టుకొని ముందుకు నడుస్తూ అపార్ట్మెంట్ కి చేరింది. అంత దూరం నుంచి నడిచి వచ్చేసరికి కాళ్ళు లాగుతున్నాయి. మామూలుగా లిఫ్ట్ కోసం వెయిట్ చేయని సియా లిఫ్ట్ లోకి ఎక్కింది. చాలా మంది ఉన్నారు లిఫ్ట్ లో. తను వెళ్లాల్సిన ఫ్లోర్ కి బటన్ నొక్కి ఒక పక్కన నిలబడింది. గుండెలో ఏదో తెలియని అలజడి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? ఎంత దూరం పారిపోయినా నా గుండెలో ఉన్న బాధ నుంచి పారిపోగలనా అని తనను తానే ప్రశ్నించుకొని 4th ఫ్లోర్ రాగానే వేగంగా తన ఫ్లాట్ వైపు కదిలింది సియా. నేను చెప్పానా అదే జరుగుతుందని అంటుంది నందిత. ఏ విషయంలో అన్నాడు ల్యాబీలో వర్క్ చేసుకుంటూ శశాంక్. సియా విషయంలో. ఆ అమ్మాయి మంచిదని, తనకు ఏ పాపం తెలీదని చెప్పాను కదా, అదే నిజమైంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా అడిగింది నందిత. ఇప్పుడేం చేయమంటారు? అయోధ్యలో రాముల వారికి మందిరం కట్టినట్టు సియా ఈజ్ గ్రేట్ అని ఆవిడ గారికి గుడి ఏమైనా కట్టాలా అని అడిగాడు. గుళ్ళు గోపురాలు తనకెందుకులే, అయినా అవన్నీ చెయ్యడానికేనా ఆవిడ గారిని ఛాంబర్కి పిలుచుకోవడాలు, తన వర్క్ టైం అయిపోగానే క్యాబ్ వద్దనడాలు జరుగుతున్నాయా అని అడిగింది నందిత. షాక్ అయిపోయాడు శశాంక్. మై గాడ్, కొండలరావు అనుకున్నాడు మనసులో. పాపం కొండలరావుని ఎందుకురా తిట్టుకుంటావు? ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, మమ్మీని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అంటుంది నందిత. మామ్, నువ్వు అనుకునేలా ఏమీ జరగలేదు. ఏదో జస్ట్ సారీ చెప్పడానికి ఛాంబర్ కి పిలిచాను. నెక్స్ట్ తను రోడ్డు మీద కనిపిస్తే ఏదో లిఫ్ట్ ఇచ్చాను. దానికి ఏదో ఊహించుకుంటున్నావెందుకు అన్నాడు చిరాకుగా. ఓ అంతేనా, నేను ఇంకేదో ఉంది అనుకున్నానులే. సరే వదిలే. నీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా? ఆ అమ్మాయి ఎవరో కాదు, మన రమా వైపు దూరపు బంధువు అంది నందిత. వాచ్, అత్తవల రిలేటివా అడిగాడు శశాంక్.
హా, మన రమ వాళ్ళ కజిన్ సిస్టర్ సుజాత అని ఊటీలో ఉంటుంది. వాళ్ళ బావ కూతురే అంట ఈ అమ్మాయి. అనగానే సియా ఊటీ అని చెప్పడం గుర్తొచ్చింది. ఎస్ మమ్, తను కూడా ఊటీ అనే చెప్పింది అన్నాడు శశాంక్. సంవత్సరం కింద రమ వాళ్ళ కజిన్ సిస్టర్ బావ కూతురు ఇక్కడికి వస్తున్నట్లు ఆ అమ్మాయి జాబ్ కోసం ఆనందికి చెప్పాను అని నాకు చెప్పినట్లు గుర్తుంది. కానీ ఆ తర్వాత అడిగితే ఆ అమ్మాయి రికమెండేషన్ జాబు వద్దంది అని చెప్పింది అంటుంది నందిత. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.